ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th సెప్టెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరెప్పుడైతే పుష్పాలుగా అవుతారో అప్పుడు ఈ భారతదేశం ముళ్ళ అడవి నుండి సంపూర్ణ పుష్పాల తోటగా అవుతుంది. మిమ్మల్ని పుష్పాలుగా చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: మందిరానికి అర్హులుగా అయ్యేందుకు ఏ విషయాలపై విశేష గమనం ఇవ్వాలి? జవాబు: మందిరానికి అర్హులుగా అవ్వాలి అంటే నడవడికపై విశేష గమనం ఇవ్వండి. నడవడిక చాలా మధురంగా, రాయల్గా ఉండాలి. ఇతరులకు అనుభవం అయ్యేంత మధురంగా ఉండాలి. అనేక మందికి తండ్రి పరిచయంను ఇవ్వాలి. మీ కళ్యాణం చేసుకునేందుకు బాగా పురుషార్థం చేసి సేవలో లగ్నమై ఉండాలి. పాట: ఈ ప్రపంచం మారినా మేము మారము. ఓం శాంతి. తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారని ఆత్మీక పిల్లలకు తెలుసు. బ్రహ్మ రథం ద్వారానే అర్థం చేయిస్తారు. శ్రీమతంను అనుసరించి ఈ భారత భూమిని పతితం నుండి పావనంగా తయారు చేస్తామని మనం ప్రతిజ్ఞ చేస్తాము. ముఖ్యంగా భారతదేశానికి, జనరల్గా పూర్తి ప్రపంచమంతటికి మనం పతితుల నుండి పావనులుగా తయారయ్యే దారి తెలుపుతున్నాము. ఇది ప్రతి ఒక్కరి బుద్ధిలో తప్పకుండా ఉండాలి. తండ్రి అంటున్నారు, డ్రామానుసారం మీరు పుష్పాలుగా అయినప్పుడు మరియు సమయం వచ్చినప్పుడు తోట సంపూర్ణంగా తయారవుతుంది. తోట యజమాని అని నిరాకారుడినే అంటారు. తోటమాలి అని కూడా నిరాకారుణ్ణే అంటారు, సాకారుని కాదు. తోటమాలి కూడా ఆత్మనే, శరీరం కాదు. యజమాని కూడా ఆత్మనే. తండ్రి శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు కదా. శరీరంతో పాటు ఉన్నవారినే తోటమాలి, తోట యజమాని అని అంటారు. వారు ఈ విశ్వాన్ని పుష్పాల తోటగా చేస్తారు. తోటగా ఉన్నప్పుడు అక్కడ దేవీ దేవతలు ఉండేవారు. అక్కడ ఎలాంటి దుఃఖము లేదు. ఇక్కడ ముళ్ళ అడవిలో దుఃఖం ఉంది. రావణ రాజ్యం ముళ్ళ అడవి. వెంటనే ఎవరు పుష్పాలుగా అవ్వలేరు. దేవతల ముందుకు వెళ్ళి మేము జన్మ జన్మాంతరాల పాపులము, అజామిలము అని గానం చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని పుణ్యాత్ములుగా చేయనని ప్రార్థిస్తారు. ఒకప్పుడు మనం పుణ్యాత్ములుగా ఉండేవారము, ఇప్పుడు పాపాత్ములుగా ఉన్నామని కూడా అర్థం చేసుకున్నారు. ఏదో సమయంలో పుణ్యాత్ములుగా ఉండేవారము, ఇప్పుడు ప్రపంచంలో కేవలం పుణ్యాత్ముల చిత్రాలు మాత్రమే ఉన్నాయి. రాజధానిలో ముఖ్యమైన వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. వారిని అలా తయారు చేసేవారు శివబాబా. వారి చిత్రం కూడా ఉంది, అంతే. ఇతరుల ఎవరి చిత్రాలు లేవు. వీరిలో శివుణ్ణి పెద్ద లింగంగా తయారు చేస్తారు. ఆత్మ నక్షత్రం వలె ఉంటుందని కూడా అంటారు. కావున ఆత్మల తండ్రి కూడా అలాగే ఉంటారు కదా. కానీ వారి గురించి పూర్తి పరిచయం, గుర్తింపు ఎవరికీ లేదు. విశ్వంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వీరిని ఎవరూ ఎక్కడా గ్లాని చేస్తూ రాయరు. కానీ కృష్ణుణ్ణి అప్పుడప్పుడు ద్వాపర యుగంలోకి, అప్పుడప్పుడు ఇంకెక్కడికో తీసుకెళ్తారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని అందరూ చెప్తారు. ఇది మీ లక్ష్యం. రాధాకృష్ణులు ఎవరో తెలియక మానవులు తికమక పడుతున్నారు. సత్యమేమిటో మనుషులకు తెలియదు. తండ్రి ద్వారా తెలుసుకున్నవారు దాన్ని ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా అర్హులుగా అవుతారు. అలా లేకపోతే అర్హులుగా అవ్వలేరు. దైవీ గుణాలు ధారణ చేయలేరు. భలే ఎంతగా అర్థం చేయించినా తెలపలేరు. కానీ డ్రామానుసారం అలా జరగాల్సిందే. మన తనువు, మనసు, ధనముల ద్వారా శ్రీమతంను అనుసరించి భారతదేశానికి ఆత్మీక సేవ చేస్తున్నామని మీకు తెలుసు. ప్రదర్శిని లేక మ్యూజియంలో మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు అని అడుగుతారు. మనం భారతదేశానికి చాలా మంచి సేవ చేస్తున్నాము. అడవిగా ఉన్న భారతదేశాన్ని పూల తోటగా మారుస్తున్నామని మీకు తెలుసు. సత్యుగం అంటే తోట, ఇది ముళ్ళ అడవి.
ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేయించవచ్చు. లక్ష్మీనారాయణల చిత్రాన్ని కూడా చాలా బాగా తయారు చేయాలి. మందిరాల్లో చాలా అందమైన చిత్రాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల నల్లగా తయారు చేస్తారు. దీని రహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకిప్పుడు ఈ విషయాలు పూర్తిగా తెలుసు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి అందరినీ మందిరాలకు అర్హులుగా చేస్తాను. కానీ అందరూ మందిరానికి అర్హులుగా అవ్వలేరు. ప్రజలను మందిరాలకు అర్హులని అనరు. పురుషార్థం చేసి చాలామందికి సేవ చేసిన వారికే ప్రజలుంటారు. పిల్లలైన మీరు ఆత్మీక సమాజ సేవ కూడా చేయాలి. ఈ సేవలో మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. నడవడిక కూడా చాలా మధురంగా, సుందరంగా ఉండాలి. ఇతరులకు కూడా మధురంగా అర్థం చేయించగలగాలి. స్వయం మీరే ముళ్ళగా ఉంటే ఇతరులు పుష్పాలుగా ఎలా చేస్తారు? వారి బాణం పూర్తిగా తగలదు. తండ్రిని స్మృతి చేయకుంటే బాణం ఎలా తగులుతుంది? మీ కళ్యాణం కొరకు మంచి పురుషార్థం చేసి సేవలో మగ్నం అవ్వండి. తండ్రి కూడా సేవ చేస్తున్నారు కదా. పిల్లలైన మీరు కూడా రాత్రింబవలు సేవ చేయండి. రెండవది, శివ జయంతికి చాలామంది పిల్లలు టెలిగ్రాములు పంపుతూ ఉంటారు. వాటిని ఎవరికైనా చూపిస్తే అవి అర్థమయ్యేటట్లు ఉండాలి. ఇక ముందు ఏం చేయాలో దానిపై పురుషార్థం చేస్తారు. చాలామందికి తండ్రి పరిచయం ఇచ్చేందుకు ఏ సేవలు చేయాలో సెమినార్ చేస్తారు. ఇక్కడ చాలా టెలిగ్రాములు కూడా ఉన్నాయి. వీటిని మీరు సేవలో ఉపయోగించుకోండి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని అడ్రస్ రాస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. వారేమో ఆత్మలకు తండ్రి, వీరేమో శారీరక తండ్రి. వారి ద్వారా శారీరక రచన రచింపబడుతుంది. తండ్రి మనుష్య సృష్టికి రచయిత. ఎలా రచిస్తారో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తండ్రి బ్రహ్మ ద్వారా నూతన రచన రచిస్తున్నారు. బ్రాహ్మణులు శ్రేష్ఠులు. మొట్టమొదట బ్రాహ్మణులు తప్పకుండా ఉండాలి. విరాట రూపానికి ఇది శిఖ. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మొట్టమొదట శూద్రులుగా ఉండేందుకు వీలు లేదు కదా. తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచిస్తారు. శూద్రులను ఎవరి ద్వారా ఎలా రచిస్తారు? పిల్లలైన మీకు నూతన రచనను ఎలా రచిస్తారో తెలుసు. దత్తు చేసుకుంటారు. కల్పకల్పం వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారు. బ్రాహ్మణుల సేవ చాలా ఉన్నతమైనది. ఆ బ్రాహ్మణులు స్వయం వారే పవిత్రంగా లేరు. అలాంటప్పుడు ఇతరులను పవిత్రంగా ఎలా చేస్తారు? ఏ బ్రాహ్మణుడు ఏ సన్యాసికి రాఖీ ఎప్పుడు కట్టడు. మేము పవిత్రంగానే ఉన్నామని అంటారు. మీరు మీ ముఖాన్ని చూసుకోండి అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇతరులెవ్వరితోనూ రాఖీ కట్టించుకోరాదు. ప్రపంచంలో అయితే అందరూ ఒకరికొకరు కడతారు. సోదరి సోదరునికి కడుతుంది. ఈ ఆచారం ఇప్పుడే ఏర్పడింది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఈ విషయాలన్నీ అర్థం చేయించవలసి వస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురు పవిత్రతా ప్రతిజ్ఞ చేస్తారు. తండ్రి శ్రీమతం ద్వారా పవిత్రంగా ఎలా ఉంటున్నారో ఇరువురు చెప్పగలరు. చివరి వరకు కామ వికారంపై విజయులుగా ఉంటే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్ర ప్రపంచాన్ని సత్యుగము అని అంటారు. అది ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మీరంతా పవిత్రంగా ఉన్నారు. వికారాలలో ఉన్నవారికి మీరు రాఖీ కట్టవచ్చు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయితే రాఖీ కట్టించుకునేందుకు వచ్చారు కదా, ఏమైంది అని వారిని అడగండి. మాయతో ఓడిపోయామని చెప్తారు. ఇది యుద్ధ మైదానం. వికారము చాలా పెద్ద శత్రువు. వీటిపై విజయం పొందితే జగజ్జీతులు అనగా రాజారాణులుగా అవుతారు. ప్రజలను జగజ్జీతులు అని అనరు. రాజారాణి శ్రమ చేస్తారు కదా, మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని కూడా అంటారు. వారు మళ్ళీ సీతారాములుగా కూడా అవుతారు. లక్ష్మీనారాయణుల తర్వాత వారి పిల్లలే వారి సింహాసనాన్ని గెలుచుకుంటారు. ఆ లక్ష్మీనారాయణులు మరో జన్మలో క్రిందకి వెళ్ళిపోతారు. భిన్న భిన్న నామరూపాలతో పిల్లలకు సింహాసనం లభిస్తే
వారి నెంబర్ ఉన్నతంగా పరిగణింపబడుతుంది. పునర్జన్మ తీసుకుంటారు కదా. పిల్లలు సింహాసనంపై కూర్చుంటే వారు 2వ గ్రేడ్ వారిగా అవుతారు. పైనున్నవారు క్రిందకు, క్రింద ఉన్నవారు పైకి వచ్చేస్తారు. కనుక ఇప్పుడు పిల్లలు చాలా ఉన్నతంగా అవ్వాలి అంటే సేవలో లగ్నం అవ్వాలి. పవిత్రులుగా అవ్వటం కూడా చాలా అవసరం. తండ్రి అంటున్నారు, నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాను. మంచి పురుషార్థం కొంతమందే చేస్తారు. ప్రపంచమంతా పవిత్రంగా అవుతుంది. మీ కొరకు స్వర్గస్థాపన చేస్తున్నారు. ఇది డ్రామానుసారం జరిగే తీరాలి. ఇది తయారైన డ్రామా. మీరు పవిత్రులైపోతారు. తర్వాత వినాశనం మొదలవుతుంది. సత్యుగ స్థాపన జరుగుతుంది. డ్రామానైతే మీరు అర్థం చేసుకోగలరు. సత్యుగంలో దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది లేదు, మళ్ళీ అవుతుంది. మీరు ఆత్మిక మిలిటరీ. మీరు పంచవికారాలపై విజయం పొంది జగజ్జీతులుగా అయ్యేవారు. జన్మ జన్మాంతరాల పాపాలు నశించేందుకు బాబా యుక్తులు తెలుపుతున్నారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి యుక్తి తెలుపుతారు. రాజధాని స్థాపన అవ్వనంత వరకు వినాశనం అవ్వదు. మీరు చాలా గుప్త సైనికులు. కలియుగం తర్వాత సత్యుగం వచ్చే తీరాలి. తర్వాత సత్యుగంలో ఎప్పుడూ యుద్ధాలు జరగవు. పాత్ర అభినయించే ఆత్మల పాత్రలు ముందే నిర్ణయింపబడి ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. తోలు బొమ్మలాట తెలుసు కదా. ఆడించే విధంగా బొమ్మలు నాట్యం చేస్తూ ఉంటాయి. ఇది కూడా డ్రామానే. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. పాత్రను అభినయిస్తూ మీరు తమో ప్రధానం అయిపోయారు. పైకి పోనప్పుడు సతో ప్రధానంగా అవుతారు. జ్ఞానమేమో 1 సెకండ్ మాత్రమే. సతో ప్రధానంగా అవుతారు. మళ్ళీ క్రింద పడుతూ తమో ప్రధానంగా అవుతారు. తండ్రి మళ్ళీ పైకి తీసుకెళ్తారు. వాస్తవానికి ఆ చేపలు తీగలో వ్రేలాడుతూ ఉంటాయి. ఈ తీగలో మానవులను వేయాలి. ఆ విధంగా క్రిందకి దిగుతూ పైకి ఎక్కుతూ ఉంటారు. ఒకసారి పైకి ఎక్కుతారు, ఒకసారి పైకి పోయి క్రిందకు వచ్చేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది. క్రిందకి దిగే కళ, మళ్ళీ పైకి ఎక్కే కళల రహస్యాన్ని ఆ తండ్రి అర్థం చేయించారు. మీలో కూడా నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు. దాని ప్రకారం పురుషార్థం చేస్తారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారు త్వరగా పైకి వెళ్తారు. ఇది ప్రవృత్తి మార్గం. ఉదాహరణకు, జంటను పరిగెత్తించినప్పుడు ఒకరి కాలును మరొకరి కాలుతో కట్టి తర్వాత పరుగు తీస్తారు. ఇది కూడా మీ పరుగు పందెం కదా. అభ్యాసం లేనివారు క్రింద పడతారు. ఇందులో కూడా అలాగే అవుతుంది. ఒకరి ముందుకు పరిగెత్తితే రెండవ వారు అడ్డగిస్తారు. కొన్ని చోట్ల ఇద్దరు క్రింద పడతారు. బాబా ఆశ్చర్యపడతారు. ముసలివారికి కూడా కామాగ్ని రగులుకుంటే వారు కూడా క్రింద పడతారు. వారు పడేశారని కాదు, క్రింద పడటం పడకపోవటం మీ చేతిలో ఉంది. క్రింద ఎవరు పడేయరు. మరి మీరెందుకు క్రింద పడాలి? ఏం జరిగినా మనం క్రింద పడము. క్రింద పడితే భాగ్యం చెడిపోతుంది, గాఢంగా దెబ్బ తగులుతుంది. తర్వాత పశ్చాత్తాపడతారు కూడా. ఎముకలు విరిగిపోతాయి, చాలా దెబ్బలు తగులుతాయి. బాబా రకరకాలుగా అర్థం చేస్తూ ఉంటారు. శివ జయంతికి టెలిగ్రామ్లు ఎలా ఉండాలో కూడా తెలిపించారు. అవి చదువుతూనే మనుషులు అర్థం చేసుకోవాలి. విచారసాగరం మంతనం చేసేందుకు బాబా సంయమిస్తారు. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపడాలి. జాబులు చాలా రాస్తారు. అందరూ బాప్ దాదా అని రాస్తారు. శివబాబా తండ్రి అని, బ్రహ్మను దాదా అని అంటారని మీరు అర్థం చేయించవచ్చు. ఒకరినే ఎవరైనా బాప్ దాదా అని పిలుస్తారా? ఇది అద్భుతమైన విషయం. ఇందులో సత్యమైన జ్ఞానం ఉంది. కానీ స్మృతిలో ఉంటే ఎవరికైనా బాణం కూడా తగులుతుంది. క్షణక్షణం దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. శరీరాన్ని ధరించి పాత్ర చేసేది ఆత్మనే. ఎవరైనా మరణించినా ఏ చింత లేదు. ఆత్మలో ఏ పాత్ర నిర్ణయించబడిందో దాన్ని మనం సాక్షిగా ఉండి చూస్తాము. అది ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్ర చేస్తుంది. ఇందులో మనమేం చేయలేము. ఈ జ్ఞానం కూడా
మీ బుద్ధిలో ఉంది. అయితే అది కూడా నెంబర్ వారుగా ఉంటుంది. చాలామంది బుద్ధిలో అయితే నిలవనే నిలవదు. కనుక వారు ఎవరికీ అర్థం చేయించలేరు. ఆత్మ వేడి పెనం వలె తమో ప్రధానమై పతితంగా ఉంది. దానిపై జ్ఞానామృతం కురిపించినా నిలవదు. ఎవరు చాలా భక్తి చేస్తారో వారికి బాణం తగులుతుంది, వెంటనే ధారణ అవుతుంది. ఇది అద్భుతమైన లెక్క. మొదటి నెంబర్ పావనంగా ఉన్నవారే మళ్ళీ పతితంగా అవుతారు. ఇవి కూడా చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అదృష్టంలో లేకుంటే చదువునే వదిలేస్తారు. బాల్యం నుండే జ్ఞానంలో మగ్నమై ఉంటే ధారణ అవుతూ ఉంటుంది. వీరు చాలా భక్తి చేశారని అర్థం చేసుకుంటారు. చాలా చురుకుగా అవుతారు. ఎందుకంటే అవయవాలు పెద్దవైనందున బాగా అర్థం కూడా చేసుకుంటారు. శరీరం, ఆత్మ రెండిటి వైపు గమనమిస్తే ఆ ప్రభావం తొలగిపోతుంది. ఇది ఈశ్వర్య చదువు. తేడా ఉంది కదా, కానీ ఆ పట్టుదల ఉండాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక సైన్యంగా తయారయ్యి పంచవికారాలపై విజయం పొందాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. శ్రీమతంను అనుసరించి భారతదేశాన్ని పావనంగా చేయు సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్ర ఆత్మాభిమానులుగా అయి నటించాలి. ఎప్పుడూ దేహాభిమానంలోకి రాకూడదు. సాక్షిగా ఉండి ప్రతి ఒక్కరి పాత్రను చూడాలి. ఈరోజు వరదానము. సదా సంతోషం మరియు ఆనందమయ స్థితిలో ఉండే కంబైన్ స్వరూపం యొక్క అనుభవీ భవ. బాప్దాదా పిల్లలకు సదా చెప్తూ ఉంటారు, పిల్లలు తండ్రి చేతికి చేతినిచ్చి నడవండి, ఒంటరిగా నడవకండి. ఒంటరిగా నడుస్తూ ఉంటే అప్పుడప్పుడు బోర్ అయిపోతారు, అప్పుడప్పుడు దృష్టి కూడా తగులుతుంది. తండ్రితో కలిసి కంబైన్డ్గా ఉన్నాను, ఈ స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడూ కూడా మా యొక్క దృష్టి తగలదు. అంతేకాక తోడు అనుభవం అయినందున సంతోషంగా ఆనందంగా తింటారు. నడుస్తూ ఆనందంగా ఉండండి. మోసము మరియు దుఃఖం కలిగించే సంబంధాల్లో చిక్కుకోవటం నుండి కూడా రక్షింపబడతారు. స్లోగన్: యోగం అనే కవచాన్ని ధరించి ఉంటే మాయరూపీ శత్రువు యొక్క దాడి జరగదు. అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఎలాగైతే దుఃఖీ ఆత్మల మనసులో ఇప్పుడు వినాశనం అవ్వాలి అనే శబ్దం ప్రారంభమైందో, అలా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనసులో ఇప్పుడు త్వరగా అందరికీ కళ్యాణం జరగాలి అనే సంకల్పం ఉత్పన్నమవ్వాలి. అప్పుడే సమాప్తి అవుతుంది. వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల సంకల్పాల సూచన లభించాలి. అందువలన ఎవరు రెడీగా అయ్యే తమ పవర్ఫుల్ సంకల్పంతో జ్వాలారూప యోగం ద్వారా వినాశ జ్వాలను వేగవంతం చేయండి. అచ్చా, ఓం శాంతి.